ఎం న్యూస్ కి స్వాగతం. వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ కృష్ణారావు మండపేట రూరల్ సిఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, లా అండ్ ఆర్డర్ పై ఆరా తీశారు. రూరల్ పరిధిలోని రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గంజాయి, అక్రమ మద్యంపై ఈగల్ స్క్వాడ్ పనిచేస్తుందన్నారు. గతంతో పోలిస్తే గంజాయి రవాణా తగ్గిందన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉందని, ప్రస్తుతం అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయన్నారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అదుపు చేసేందుకు అధికారులతో మాట్లాడి ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈ రోజు మండపేట రూరల్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. సో లాస్ట్ 3 years ఒక క్రైమ్ ని రివ్యూ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో కొన్ని సూచనలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ పట్ల కూడా చేయబోయే కొన్ని లైక్ ఇన్స్టాలేషన్ కోసం అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ పైన ఈ కొత్తగా మనకి కొంత టెక్నాలజీ కూడా కొంచెం వాడే విధంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనం ఈ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నింటిపైన కూడా ఇంకా ఆధునికంగా మనం టెక్నాలజీని వాడి మెరుగైన ఇన్వెస్టిగేషన్ అండ్ మెరుగైన డిటెక్షన్ చేసే విధంగా సూచనలు ఇస్తూ ఉన్నాం. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి కొంత శివరాత్రి కూడా రాబోతుంది. సో దానికి కూడా బందోబస్తు ఇదంతా కూడా ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే దానిపైన కూడా కొంత డిస్కషన్ జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఒక మంచి పోలీసింగ్ పబ్లిక్ ఇచ్చే విధంగా, వచ్చిన పెటిషన్స్ ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా సూచనలన్నీ ఇస్తూ ఉన్నాం. మనకి ఇప్పుడు ఈ March 31 కల్లా కూడా స్టేట్ వ్యాప్తంగా 1 lakh కెమెరాస్ ఇన్స్టాల్ చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ పబ్లిక్ చేస్తూ ఉన్నాం. ఆ భాగంగా ఎంటైర్ కోనసీమ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పుడు వరకు 800 కెమెరాస్ అవుట్ ఆఫ్ మాకు ఇచ్చిన దీన్ని బట్టి 800 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మిగతా టార్గెట్ ఏదైతే ఉన్నారో దాన్ని కూడా నెక్స్ట్ 1.5 months వీళ్ళు అచీవ్ ఇట్. 800 కెమెరాస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. All the 800 cameras which are installed across different mandals in the district are functioning. ఈ సైబర్ నేరాల కోసం ప్రత్యేకంగా ఈ శిక్షణ కూడా ఇస్తూ ఉన్నాం. మా దగ్గర ఎవరైతే ఉన్నారో బీటెక్ చదివే కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఒక ఎగ్జామ్ లాగా ఇంటర్నల్గా కండక్ట్ చేసి వాళ్ళని ఐటీ టీంలోకి ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు మనకి రెగ్యులర్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. మనకి సిడిటిఏ హైదరాబాద్లో కానీ, మన హెడ్ క్వార్టర్స్లో కానీ, ఈ ఆన్లైన్లో కూడా చాలా వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. సో అన్నింటిలో కూడా వాళ్ళకి నైపుణ్యం పెంచే విధంగా వాళ్ళందరినీ కూడా అటెండ్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ కేసెస్ అన్నింటిపైన కూడా ఒక అవేర్నెస్ సెషన్స్ కూడా మనం రెగ్యులర్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ప్రివెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సైబర్ అవేర్నెస్ మనకి మారుతూ ఉంటుంది. ఒక 10 years క్రితం జరిగిన, ఒక 5 years క్రితం జరిగిన మోడస్ ఆపరాండి అంటే ఏ విధంగా అయితే ఈ సైబర్ అవేర్నెస్ సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటారో అది ఇప్పుడు మారిపోతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మేము కూడా అప్డేట్ అవుతూ ఉంటాం అండ్ వీ ట్రై టు కన్వే ద సేమ్ టు ద పబ్లిక్. ఎట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్లయితే డిజిటల్ అరెస్ట్ అనేది కొంచెం గట్టిగా లైక్ చాలామంది దానికి మోసపోతూ ఉన్నారు అండ్ లూజింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో దానిపైన బ్యాంకర్స్తో కానీ ఈవెన్ ఇంపార్టెంట్ ఈ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా దానికి తగిన అవగాహన ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాము. ఈ గంజా కూడా మనకి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం మనకి కేసెస్ కానీ లేకపోతే దాని ఒక వాడటం కానీ కొంచెం తగ్గుముఖమైందని మనం భావించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే పాత అఫెండర్స్ ఉంటారో వాళ్ళందరిపైన కూడా కొంచెం నిఘా పెడుతూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ మనకి కొన్ని ఐసోలేటెడ్ లొకేషన్స్ ఉంటాయి. కొన్ని ఈ రీసెంట్గా కూడా కొన్ని మనకి కేసెస్ ఏవైతే రిపోర్ట్ అవుతా ఉన్నాయో వాటిలో కూడా వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తూ ఈ కొత్తగా ఎవరైనా ఈ కన్సంప్షన్కి అలవాటు పడ్డారా, లేకపోతే రీసెంట్గా కొత్తగా ఎవరైనా పెడ్లింగ్ చేస్తూ ఉన్నారా, వీటిపైన మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరిస్తూ ఉన్నాం. అలాగే మనకి కొత్తగా 1972 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా, ఈగల్ టీమ్. సో ఈ నెంబర్కి ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు వెంటనే ఆ నెంబర్కి తెలియజేసినట్లయితే మనం ఇమీడియట్గా దానిపైన స్పందించడం కుదురుతుంది. అలాగే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా ఈగల్ టీమ్స్ కూడా ఫామ్ చేస్తూ ఉన్నారు. సో ఈగల్ టీమ్స్ ప్రత్యేకంగా ఓన్లీ ఈ గాంజా పైనే పనిచేస్తాం. టౌన్లో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉన్న మెయిన్ జంక్షన్స్లో సిగ్నల్స్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పటి వరకు అది నా దృష్టిలోకి రాలేదు. సో వన్స్ సిన్స్ యూ హావ్ టోల్డ్ టు మీ ఐ విల్ ఇంటరాక్ట్ విత్ మై పీపుల్ అండ్ ఆల్సో విత్ ది మున్సిపాలిటీ అండ్ వాళ్ళతో కూడా మాట్లాడి విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ ద ఇష్యూ ఇస్.
సార్ గతంలో టౌన్లో ఇద్దరు ఎస్ఐలు ఉండేవారు సార్. ఒకరు లాండర్ చూస్తే ఒకళ్ళేమో ట్రాఫిక్ చూసేవారు. ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారండి. ట్రాఫిక్ ఏమైనా మళ్ళీ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది. ట్రైంగ్ టు ఇప్పుడు ప్రస్తుతం కోడ్ ఉన్నది మనకి. సో వన్స్ కోడ్ ముగిసిన తర్వాత ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ as well. థెఫ్ట్ కేసులు బాగా జరుగుతున్నాయి సార్. వెహికల్స్ కానీ చాలా టికెట్ కేసులు తక్కువగా ఉంటున్నాయి. దాని గురించి ఏమైనా సీసీ సో ఫర్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఓన్లీ వీఆర్ రిక్వెస్టింగ్ ది ఎంటైర్ పబ్లిక్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ us విత్ ద సీసీటీవీ కెమెరాస్. రీసెంట్లీ కూడా మనకి అమలాపురం టౌన్లో ఒక డిక్కీ అఫెన్స్ జరిగింది. అది మనకి సీసీటీవీ ఫుటేజ్ రావడం వల్ల అఫెండర్ని గుర్తించి ఇప్పుడు ఆయన్ని మనం పట్టుకునే విధంలో ఉన్నాం మనం. సో ఆయన చాలా అఫెన్సెస్ కమిట్ చేసే ఉన్నారు. సో ఇలా మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టినట్లయితే మనకి చాలా మంది అఫెండర్స్ ని మనం డిటెక్ట్ చేసి పట్టుకునే విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.